అధికార పగ్గాలు అందుకున్న నాటి నుంచి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం సంచలనమే. కీలకమైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు, అక్రమ వలసదారుల్ని తిప్పి పంపడాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై వెనువెంటనే నిర్ణయాలు, ఇలా ఏదైనా సరే ట్రంప్ డెసిషన్ ప్రపంచం మొత్తం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈసారి ప్రపంచమే నివ్వరపోయే నిర్ణయం తీసుకున్నాడు ట్రంప్. అదే గాజా స్ట్రిప్ ని స్వాధీనం చేసుకుంటానని ప్రకటించడం. మరి అది సాధ్యమయ్యే పనేనా? గాజాను స్వాధీనం చేసుకుంటామన్న ట్రంప్ డెసిషన్తో ప్రపంచం షాక్. డొనాల్డ్ ట్రంప్ అంటేనే అంత. ఆయన చర్యలు, తీసుకునే నిర్ణయాలు ఊహాతీతంగా ఉంటాయి. ప్రపంచ దేశాల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భేటీ తరువాత ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఎవరు ఊహించని విధంగా గాజాని స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఇజ్రాయెల్ గాజా మధ్య భీకర యుద్ధ పరిస్థితులపై నెతన్యాహుతో ట్రంప్ కీలక విషయాలపై చర్చలు జరిపారు. ఆ తరువాత గాజాను అమెరికా స్వాధీనం చేసుకుంటుందని ప్రకటించడం గ్లోబ్ మొత్తం హాట్ టాపిక్ గా మారింది. వైట్ హౌస్ లో నెతన్యాహుతో కలిసి జరిపిన జాయింట్ న్యూస్ కాన్ఫరెన్స్ లో ట్రంప్ కీలక విషయాల్ని చెప్పారు. యుద్ధం కారణంగా గాజాలో ధ్వంసమైన భవనాలను సైతం పునరుద్ధరిస్తామన్నారు ట్రంప్. ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తే అక్కడి ప్రజలకు అపరిమిత సంఖ్యలో ఉద్యోగాలు కల్పించొచ్చని, ఇళ్లు కూడా నిర్మించొచ్చని చెప్పారు. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తరువాత వాషింగ్టన్లో పర్యటించిన తొలి విదేశీ నేత బెంజమిన్ నెతన్యాహు. ఈ ప్రకటనకు ముందే వీళ్ళిద్దరి భేటీపై అనేక అంచనాలు నెలకొన్నాయి. గాజా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్న సమయంలో అగ్రరాజ్యం అధినేతతో సమావేశం కావటం వెనుక కారణాలేవైనా ఉంటాయా అనే ఊహాగానాలు వినిపించాయి. వాటన్నింటినీ తలదన్నేలా గాజాను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు, గత ప్రెసిడెంట్ జో బైడెన్ తన హయాంలో ఇజ్రాయెల్ కు శత్రువులు పెరిగేలా చేశారని ఆరోపించారు. అదేవిధంగా గాజాలో నివసిస్తున్న 18 లక్షల మంది ప్రజలు ఇతర అరబ్ దేశాలకు వెళ్లిపోవాలని కూడా ట్రంప్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. యుద్ధంలో ధ్వంసమైన పాలస్తీనియన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకుని పేలని బాంబుల్ని తొలగించి ఆర్థికంగా గాజా స్ట్రిప్ ని తిరిగి అభివృద్ధి చేసేందుకు అనుమతించాలన్నారు. ప్రపంచ ప్రజలకు గాజాని ఓ గమ్యస్థానంగా అమెరికా మారుస్తుందన్నారు. ఒక విషయాన్ని భిన్నమైన కోణంలో ఆలోచించే సామర్థ్యం ట్రంప్ కుందన్నారు నెతన్యాహు. ఈ ఆలోచన చరిత్రను మార్చేస్తుందని చెప్పారు. గాజాలో ఉద్రిక్తతల కారణంగా నిరాశ్రయులుగా మారిన పాలస్తీనియన్లకు అరబ్ దేశాలు ఆశ్రయం ఇవ్వాలని ఇటీవలే ట్రంప్ ప్రతిపాదించారు. అయితే ఆయన ప్రతిపాదనను అరబ్ దేశాలు ఖండించాయి. అలా చేస్తే తమ ప్రాంతంలోని స్థిరత్వం దెబ్బతింటుందని ఈజిప్ట్, జోర్డాన్, సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, పాలస్తీనా అథారిటీ, అరబ్ లీగ్ సంయుక్తంగా ప్రకటించాయి. ఈ క్రమంలోనే గాజాను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామని ట్రంప్ ప్రకటించడం సంచలనంగా మారింది. గాజా స్ట్రిప్ ఎన్నో దశాబ్దాలుగా మరణానికి, ధ్వంసానికి సంకేతంగా నిలుస్తోందన్నారు ట్రంప్. ఆ ప్రాంతంలో సౌకర్యవంతంగా, ప్రశాంతంగా జీవించేలా గాజా ప్రజలను అనుమతించేందుకు ధనిక దేశాలు వారికి పునరావాసం కల్పించాలని కోరారు. ప్రస్తుతం గాజాలో ప్రజలు నివసించేందుకు ఎలాంటి ప్రత్యామ్నాయం లేదన్నారు ట్రంప్. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ పాలస్తీనా సంఘర్షణకు ఓ పరిష్కారంగా 2 రాష్ట్రాల వ్యవస్థను సమీక్షించాలని అభిప్రాయపడ్డారు. గాజా స్ట్రిప్ ని స్వాధీనం చేసుకోవటం మాత్రమే కాదు, భద్రతా కోణంలోనూ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు వారికి మరింత సమయం కావాలన్నారు. ఇది ఇజ్రాయెల్ పాలస్తీనా సంబంధాల్లో శాంతి సాధనకు ఓ ముఖ్యమైన దిశగా మార్చొచ్చంటున్నారు. అయితే గాజా స్ట్రిప్ పై అమెరికా ఏ విధమైన నియంత్రణ చేపడుతుంది, ఈ చర్య చట్టపరంగా ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటుందనే నిర్ణయాలు మాత్రం సస్పెన్స్ గా మారాయి. అసలు ఈ గాజా స్ట్రిప్ ఏంటి? వరల్డ్ మ్యాప్ లో ఎక్కడుంటుంది? ఇజ్రాయెల్ కి, గాజాకి ఎందుకు పడదు? యుద్ధం తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా మారిపోయాయి? అసలు గాజాను అమెరికా ఏ అధికారంతో స్వాధీనం చేసుకుంటుంది, ఎలా నియంత్రిస్తుంది? మధ్యధరా సముద్రానికి తూర్పు తీరంలో ఉన్న ఓ చిన్న భూభాగమే ఈ గాజా. ఇది 2 భాగాలుగా ఉన్న పాలస్తీనాలోని ఓ భూభాగం. మరొకటి వెస్ట్ బ్యాంక్. ఇది జెరూసలేంకు, జోర్డాన్కు తూర్పు భాగంలో ఉంటుంది. పాలస్తీనా, ఇజ్రాయెల్ జెరూసలేంను తమ రాజధానిగా ప్రకటించుకున్నాయి. గాజా స్ట్రిప్ 41 కిలోమీటర్ల పొడవు, 6 నుంచి 12 కిలోమీటర్ల వెడల్పుంటుంది. గాజా సరిహద్దు ఇజ్రాయెల్ వెంబడి 51 కిలోమీటర్లు, ఈజిప్టు నుంచి 7 కిలోమీటర్లు, మధ్యధరా సముద్ర తీరం నుంచి 40 కిలోమీటర్లుంటుంది.
1967లో జరిగిన యుద్ధంలో గాజాని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. 2005లో గాజా నుంచి ఇజ్రాయెల్ బయటకొచ్చేసిన ఐక్యరాజ్య సమితి ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని ఆక్రమిత భూభాగంగానే పరిగణిస్తోంది. ఇజ్రాయెల్ గాజా మధ్య వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. యూదులు పాలస్తీనా ప్రాంతాన్ని తమ పూర్వీకుల నివాసంగా భావిస్తారు. ఆ ప్రాంతంపై తమకే హక్కుందని వాదిస్తున్నారు. మరోవైపు పాలస్తీనియన్ అరబులు అది తమ మాతృభూమి అంటూ యూదుల ఆక్రమణను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. 1947లో పాలస్తీనాను రెండుగా విభజించి యూదులకు అరబులకు పంచివ్వాలని, జెరూసలేంను అంతర్జాతీయ నగరంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితి సిఫారసు చేసింది. దీనికి యూదు నాయకులు అంగీకరించిన అరబులు ఒప్పుకోలేదు. దాంతో వివాదాన్ని పరిష్కరించలేక బ్రిటన్ చేతులెత్తేసింది. 1948లో బ్రిటిష్ వాళ్లు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోయాక యూదులు ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీన్ని పాలస్తీనియన్లు తిరస్కరించడంతో యుద్ధం అనివార్యమైంది. చుట్టుపక్కల అరబ్ దేశాల నుంచి సైనిక దళాలు దాడి చేశాయి. లక్షలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని అక్కడ్నుంచి పారిపోయారు. అలా యుద్ధం ముగిసే నాటికి ఇజ్రాయెల్ చాలా వరకు అక్కడి భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. ఇప్పుడున్న వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని, జోర్డాన్, గాజా ప్రాంతాన్ని ఈజిప్ట్ ఆక్రమించాయి. 1967లో జరిగిన మరో యుద్ధంలో వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరూసలేంను కూడా ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. గాజా, వెస్ట్ బ్యాంక్, జోర్డాన్, సిరియా, లెబనాన్లు పాలస్తీనియన్ శరణార్థులు, వారి వారసులు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు. వాళ్లంతా తిరిగి తమ మాతృదేశానికి వెళ్లేందుకు ఇజ్రాయెల్ అనుమతించట్లేదు. వాళ్లు స్వదేశానికి చేరుకుంటే వారి సంఖ్య పెరిగిపోయి యూదు రాజ్యంగా ఉన్న తమ దేశ ఉనికి ప్రమాదంలో పడే అవకాశముందని ఇజ్రాయెల్ వాదిస్తోంది. అలా వెస్ట్ బ్యాంక్ ఇప్పటికీ ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉంది. జెరూసలేం మొత్తాన్ని తమ రాజధానిగా ప్రకటించుకుంది. పాలస్తీనియన్లు మాత్రం ఈస్ట్ జెరూసలేంని భవిష్యత్ పాలస్తీనా రాజ్యానికి రాజధానిగా చెప్తున్నారు. ఈస్ట్ జెరూసలేం, గాజా, వెస్ట్ బ్యాంక్ లో నివసిస్తున్న పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్ కు మధ్య తరచూ వివాదాలు చెలరేగుతుంటాయి. ఇప్పుడు గాజా పాలస్తీనియన్ తీవ్రవాద సంస్థ హమాస్ పాలనలో ఉంది. ఇజ్రాయెల్ చర్యలు, ఆంక్షలతో తాము కష్టాల పాలవుతున్నామని గాజా, వెస్ట్ బ్యాంక్ లో ఉన్న పాలస్తీనియన్లు ఆరోపిస్తున్నారు. అయితే వాళ్లు సృష్టిస్తున్న హింస నుంచి తమని తాము రక్షించుకునేందుకే ప్రతిఘటిస్తున్నామని ఇజ్రాయెల్ చెప్తోంది. ఈ క్రమంలో 2023 అక్టోబర్లో ఇజ్రాయెల్ పై హమాస్ దాడులకు పాల్పడింది. అప్పుడు మొదలైన యుద్ధం దాదాపు ఏడాదిన్నర పాటు కొనసాగింది. ఇటీవలే గాజాలో శాంతి స్థాపనకు, బందీల విడుదలకు సంబంధించి ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గాజాను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ట్రంప్తో భేటీ తరువాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా హమాస్తో పోరాటం తరువాత తమ దేశం మరింత బలంగా మారిందన్నారు. ఇక యుద్ధాన్ని ముగించి ఇజ్రాయెల్లో శాంతిని నెలకొల్పేందుకు, ప్రజలకు సురక్షిత భవిష్యత్తును అందించేందుకు కీలక లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు తెలిపారు. 1. బందీలను విడుదల చేయటం, 2. హమాస్ సైన్యాన్ని నాశనం చేయటం, 3. గాజా మరోసారి ముప్పు కలిగించకుండా చూడటం. ట్రంప్ కూడా తన పరిధి దాటి యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇజ్రాయెల్కు ఇది ఎంతో ఉపయోగపడుతుందని నెతన్యాహు చెప్తున్నారు. మరోవైపు గాజాను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ ప్రకటించడాన్ని హమాస్ ఖండించింది. ఆయన గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది. గాజాలో గందరగోళం, ఉద్రిక్తతలు సృష్టించడానికే ట్రంప్ ఇలాంటి ప్రకటన చేశారన్నారు. తమ ప్రజలు దీన్ని ఆమోదించరని, వారి భూమి నుంచి వారిని తరలించడమే కాకుండా ఈ దురాక్రమణను అడ్డుకుంటామని సమీ అబూ జుహ్రీ ప్రకటించారు. ఇలాంటి సిట్యుయేషన్లో గాజాను అమెరికా ఎలా తన నియంత్రణలోకి తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.